హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీయవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నాల రాజు గారు, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. యా డాక్టర్ గారు, ఈ హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంది కదండి, రైట్. ఇప్పుడు ఏ వయసు నుంచి అమ్మాయిలు ఏ వయసు వరకు వేసుకోవచ్చు? అసలు ఒకవేళ ఏ సమయంలో వేసుకోవాలి? ఇది నిజంగానే ఇది ప్రివెంట్ చేస్తుందా సర్వైకల్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్ని? రైట్. సో హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దాని సివియారిటీ నుంచి మనకి హెల్ప్ చేసేదానికి హెచ్పివి వ్యాక్సిన్ పనిచేస్తుంటుంది. అండ్ ఇది కేవలం అమ్మాయిల్లోనే కాదు, ఈవెన్ అబ్బాయిల్లో కూడా చాలా ముఖ్యమైన వ్యాక్సిన్ ఇది. అబ్బాయిలు కూడా వేసుకోవాలి? ఎస్, అబ్బాయిల్లో కూడా. అండ్ ముఖ్యంగా మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసుకున్నట్టయితే, అంటే వేర్ మోర్ ఇండిపెండెంట్ టీనేజర్స్ అండ్ మోర్ ఫ్రీ లైఫ్ స్టైల్ అండ్ మనకు చాలా లిబరల్గా ఉండే ఈ లైఫ్ స్టైల్లో అండ్ డెఫినెట్లీ దోస్ అండ్ ఇంతకు ముందు కన్నా చూసుకుంటే మనకి ఇప్పుడు సెక్షువల్ యాక్టివిటీని చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, అంటే మనకు 2 decades బిఫోర్ చూసుకుంటే ఏదైతే ఒకప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ఇన్ రెగ్యులేటెడ్ స్టిపులేటెడ్ సొసైటీ నార్మ్స్ ప్రకారం ఉండేది. బట్ నౌ యాజ్ ద టైమ్ ఈస్ చేంజింగ్, మోర్ అండ్ మోర్ టీనేజర్స్ దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ దే హ్యావ్ దట్ చాయిస్. అంటే వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకోవడము, మేడ్ బీ బికాస్ ఆఫ్ విష్ ఆర్ మేడ్ బీ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అనేది చాలా ఎర్లీగా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ హెచ్పివి అనే వైరస్ మెయిన్గా సెక్షువల్ సెక్రిషన్స్, జెనైటల్ సెక్రిషన్స్ దగ్గర నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫీమేల్స్, ఈవెన్ మేల్స్లో కూడా ఈ హెచ్పివి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేసే అవకాశము ఉంటుంది. అండ్ ఒకసారి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ కాజ్ చేసే ఎబిలిటీ ఈ వైరస్కి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి ఉంటుంది. సో అందుకని అంటే ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఎలాగైతే సర్వైకల్ క్యాన్సర్స్ ఉంటాయో, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉంటాయో, మేల్స్లో పెనైల్ క్యాన్సర్స్, లేదంటే యానల్ ఏరియాలో ఉండే యానల్ క్యాన్సర్స్ అండ్ ఈ వైరస్ తోటి వచ్చే ఒక రకమైన వాట్స్, వైరల్ వాట్స్ కానీ అవన్నీ కూడా ఈ వైరస్తోనే సోకుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి, లేదంటే పెనైల్ క్యాన్సర్స్ కానివ్వండి చూసుకున్నట్టయితే వాటికి మోర్ దాన్ 70% ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి ఈజ్ ద కాజ్. అంటే ఇట్ మే నాట్ బి 100%, అంటే 100% క్యాన్సర్ కేసెస్లో ఇదే వైరస్ క్యాన్సర్ని కాజ్ చేసి ఉండకపోవచ్చు. బట్ మోర్ దాన్ 70%, అంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ మాత్రము ఈ వైరస్ వల్లనే క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనకు సైంటిఫిక్ రీసెర్చ్లో ఉంది. సో ఇట్ ఈస్ సచ్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ అనమాట. సో క్యాన్సర్ని చూసుకుంటే హెచ్పివి ఈజ్ వన్ మోస్ట్ కామన్, చాలా ఎక్కువ శాతము క్యాన్సర్ కాజ్ చేసే వైరస్గా మనము ఈ హెచ్పివి వైరస్ని మనం చూడొచ్చు. ఏ ఏజ్ నుంచి వేసుకోవచ్చు డాక్టర్? సో యూజువలీ బై డిఫాల్ట్ మనము చెప్పడం అయితే ఐడియల్లీ బిఫోర్ ద సెక్షువల్ యాక్టివిటీ బిగిన్స్. సో కానీ ఎనీ అడాలసెంట్ ఎస్పెషల్లీ హూ ఈజ్ మోర్ దాన్ 9 to 10 years, సో 9-10 years క్రాస్ అయిన అడాలసెంట్స్ నుంచి మనము హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. అండ్ అది బోత్ అబ్బాయిల్లోనూ అమ్మాయిల్లోనూ సేమ్ హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో 2 రకాల హెచ్పివి వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటేమో 4-valent, అంటే 4 హెచ్పివి స్ట్రెయిన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వగలిగే ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంది. సెకండ్ ఈజ్ 9-valent, అంటే 9 రకాల హెచ్పివి స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వగలిగే వ్యాక్సిన్ ఇంకొకటి ఉంది. అండ్ ఐ పర్సనలీ రికమెండ్ టు మై పేషెంట్స్ టు గో ఫర్ ద బిగ్గర్ వన్, అంటే 9-valentది వేయించుకోమని చెప్తాను. ఎన్ని డోసెస్ ఉంటాయి డాక్టర్? ఇది ఒకవేళ 15 years లోపు గనక మనము అడాలసెంట్స్కి, ఆడపిల్లలకి మగవాళ్ళకి వేసినట్టయితే ఓన్లీ 2 doses ఉంటాయి. ఫస్ట్ డోస్ అంటే 9-10 years క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ 6 నెలల తర్వాత, అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. అది ఒకవేళ 15 years క్రాస్ అయ్యాయి అనుకోండి, దెన్ వీ గో ఫర్ 3 doses. ఫస్ట్ డోస్ 2 months తర్వాత సెకండ్ డోస్ అండ్ ఇంకొక 4 months తర్వాత, అంటే ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 months తర్వాత థర్డ్ డోస్. సో టోటల్ 3 doses ఉంటాయి 15 years దాటిన వాళ్ళకైతే. సో అయితే ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ కేవలం ఈ పెనైల్ క్యాన్సర్స్ లేదంటే సర్వైకల్ క్యాన్సర్స్ మాత్రమే కాకుండా ఈవెన్ కొన్ని టైప్స్ ఆఫ్ వోకల్ కార్డ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ నుంచి కూడా
ప్రొటెక్షన్ ఇస్తుంటుంది అన్నమాట. ఓకే. థ్రోట్ క్యాన్సర్స్లో కూడా కొంతమందిలో చూస్తే వాళ్ళకు కాజేటివ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే దేనివల్ల వస్తుందని చూస్తే వాళ్ళల్లో కూడా హెచ్పివి వైరస్ వల్ల థ్రోట్ క్యాన్సర్ ట్రిగ్గర్ అయినట్టుగా వాళ్ళు మనకు రీసెర్చ్లో ఉంది. సో అందుకని ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం అంటే మనకి ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కదా ఓన్లీ ఆడవాళ్ళలోనే వేసుకోవాలి, ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్స్ మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది, అది కూడా 100% ప్రొటెక్షన్ కాదు, ఆ మాత్రం దానికి వ్యాక్సిన్ వేసుకోవడం ఎందుకు అనుకునే కొంతమంది ఉంటారు వాళ్ళ జనరల్ క్వెరీ. బట్ ఇట్ ఈస్ నాట్ సో. అంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే కాదు, డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఇలాగా యానల్ వాట్స్ కానివ్వండి, స్కిన్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్, వీటి నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఐ డెఫినెట్లీ రికమెండ్ ఫర్ ఎవ్రీవన్ టు గో ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. అంటే డాక్టర్ గారు అంటే ఫస్ట్ సెక్స్ బిఫోర్ వేసుకోవాలి అని అన్నారు కదా, మరి ఒకసారి హ్యాపెండ్ అయిన తర్వాత వేసుకోకూడదు? ఎక్సలెంట్. సో దిస్ ఈస్ ద జనరల్ డౌట్ అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ ద ప్రాక్టికల్ డౌట్. సో ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ చేసిన తర్వాత వేసుకుంటే అది యూజ్ ఉండదా అనేది, నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అబ్సల్యూట్లీ వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకున్నా కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. అవర్ టార్గెట్ ఈస్ క్యాన్సర్ లాంటి కండిషన్ వచ్చే ముందే మనం వేసుకుంటే మనం ప్రొటెక్షన్ అవుతాము. సో దట్ ఈస్ ద రీజన్ వై. అంటే ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ అయిన తర్వాత వేసుకుంటే ఎఫెక్టివ్ ఉండదా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ మీన్స్ హూ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ సెక్షువల్ యాక్టివిటీ స్టిల్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఐడియల్గా అంటే మనకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రొటెక్షన్ మ్యాక్సిమం కావాలంటే మనము ఎప్పుడైతే ఆ సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ అవుతుందో దానికన్నా ముందు అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ చేయడము ఈజ్ ద ఐడియల్ బెస్ట్ సిచ్యువేషన్. బట్ ఇన్ కేస్ మేబీ మనకు ఆ అవేర్నెస్ లేకుండా ఉండడం కానీ లేదంటే తెలియకుండా ఉన్నప్పుడు అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్, ఎప్పుడు పాసిబుల్ అయితే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వాళ్ళకు వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది చాలా బెటర్. అండ్ ఈవెన్ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన వాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అందరి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.